మన యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి. థర్డ్ టు 8th ఉంటాయి. న్యూ సిలబస్ బేస్ చేసుకుని 9th ఓల్డ్ న్యూ 2 ఉన్నాయి. 10th కూడా 2023 సంబంధించిన సిలబస్ ఉంది. ఈ విధంగా మీకు సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. అందరూ టాపిక్ వైజ్ అందిస్తున్నారు, కానీ ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అందులో కూడా ఇప్పుడు థర్డ్ టు 8th అనుకోండి, ఇట్లా సబ్జెక్ట్ వైజ్ మళ్ళీ దాంట్లోనూ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఈ విధంగా 3rd నుంచి 8th వరకు ఫుల్ సిలబస్ ఉంటుంది. 9th 10th లింక్ టాపిక్స్ అనేటివి లెసన్ వైజ్ ఉంటాయి. సో చాలా యూజ్ అవుతుంది. ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది మీకు. చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్లో ఉండేదంతా మీకు ఫ్రీ కంటెంట్ అండి. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి. రాయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకైతే ఇక్కడ మీకు పీడిఎఫ్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో అవన్నీ మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి చేయడం అనేది జరిగింది. ఇవి మీరు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. 3rd నుంచి 10th వరకు ఉంటాయండి. జిరాక్స్ కూడా చేయించుకొని ఇవి మీరు జిరాక్స్ చేయించుకోవడం, చదవడము, వీటికి వచ్చి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే, సైకాలజీ సంబంధించి ఓన్లీ 1 రూపీతో మీకు 100+ టెస్ట్లు అనేవి ఉన్నాయి. 1000+ బిట్స్ అనేవి కవర్ అవుతాయి. చూడండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. ఓన్లీ సైకాలజీ ఉంటుంది. లూసెంట్ జీకేకి సంబంధించి ఎప్పుడు మనకి ఇంగ్లీష్ ప్లస్ హిందీ లాంగ్వేజ్లోనే చూసాము. ఇక్కడ మొదటిసారిగా తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి అందివ్వడం జరిగింది. పీడిఎఫ్ అనేది 1500 బిట్స్ అనేవి మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మీరు చదువుకోవచ్చు. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. మెయిన్ అయితే కానీ డిఎస్సి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన టెస్ట్ సిరీస్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు టాపిక్ వైజ్ కాకుండా లెసన్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మొత్తం న్యూ సిలబస్ అంతా అప్డేట్ చేయడం అనేది జరిగిందండి. వెల్కమ్ టు ఎస్ఎస్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము సైన్స్కి సంబంధించి మెథడాలజీ, ఓకే, తెలుగు అకాడమీ పుస్తకాన్ని బేస్ చేసుకుని ఉండేటువంటి బిట్స్ అన్ని మనం కంటిన్యూషన్ చూద్దాము. మోస్ట్ ఇంపార్టెంట్, ఎక్కువ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అకాడమీ పుస్తకాల నుంచే చూద్దాము. లక్ష్యాల యొక్క సూక్ష్మ రూపాలు. ఫస్ట్ క్వశ్చన్, లక్ష్యాల యొక్క సూక్ష్మ రూపాలు. యాక్చువల్లీ మామూలుగా చూసుకుంటే ఉద్దేశాలకు సంబంధించి దాని కింది స్థాయిలో ఉండేటివి లక్ష్యాలు అని చెప్పుకోవచ్చు. ఈ లక్ష్యాలకు కూడా సూక్ష్మ రూపాలు ఏంటివి? లక్ష్యాల కన్నా కింది స్థాయిలో ఉంటాయి. ఇంకా ఆప్షన్స్: ఆప్షన్ డి స్పష్టీకరణలు. ఆప్షన్ డి స్పష్టీకరణలు. ఫస్ట్ క్వశ్చన్. 62nd క్వశ్చన్. నెక్స్ట్, కరికులంను నిర్ణయించడానికి ప్రత్యేకంగా ఉపయోగపడేవి ఏమిటి? కరికులం పాఠ్య ప్రణాళికను నిర్ణయించడానికి, లేదా విద్యా ప్రణాళిక అయినా చెప్పుకోవచ్చు, నిర్ణయించడానికి ప్రత్యేకంగా ఉపయోగపడేటివి ఏమిటి? ఆప్షన్స్: ఉద్దేశాలండి. ఆప్షన్ ఏ, ఇవి దీర్ఘకాలికమైనవి అనమాట. ఈ లక్ష్యాలు, ఈ స్పష్టీకరణలు అనేవి స్వల్పకాలికమైనవి. బోధన అనంతరం ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో ఆశించే ప్రవర్తనా మార్పు. బోధన అనంతరం ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో ఆశించే ప్రవర్తనా మార్పు. బోధనా లక్ష్యం అండి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. బోధనా లక్ష్యం. నువ్వు బోధన ఏ లక్ష్యాన్ని నెరవేర్చడానికి చేశావో, సంథింగ్ ఇప్పుడు ఈరోజు క్లాస్లో పిల్లవాళ్ళకి నేను అడిషన్ నేర్పించాలనుకుంటున్నాను పూర్తిగా అనుకుంటావు. క్లాస్ అంతా అయిపోయిన తర్వాత పిల్లవాళ్ళకి బాగా అడిషన్ అనేది నేర్పించావు, వాళ్ళకి బాగా వచ్చింది. సో నువ్వు బోధించాలనుకున్నటువంటి ఆ బోధనకు సంబంధించిన లక్ష్యాన్ని నువ్వు చేరుకున్నట్టే. అంటే బోధనా లక్ష్యం. విద్యార్థుల్లో ఆశించే ప్రవర్తన మార్పు ఏంటి? బోధన చేసిన తర్వాత ఆ బోధన లక్ష్యం అనేది చేర్చుకున్నారు. అంటే మనకి ఇక్కడ దేనికోసమైతే బోధించావో, ఓకే, ఏ లక్ష్యాన్ని బేస్ చేసుకొని, ఏ లక్ష్యాన్ని ఊహించుకొని నువ్వు బోధించావో, ఇది పిల్లవాళ్ళకి రావాలి అని, అది పిల్లవాళ్ళు సమర్థవంతంగా చేసేయడం అనమాట. ఆప్షన్ బి. బోధనా పద్ధతి ఏమిటి? నువ్వు చెప్తావు, అది బోధనా పద్ధతి నువ్వు యూజ్ చేస్తావు. టీఎల్ఎమ్ నువ్వు యూజ్ చేస్తావు. బోధనోపకరణము అంటే నువ్వు యూజ్ చేసి చెప్తావు, ఇంకా పిల్లవాళ్ళకి బాగా అర్థం అవ్వాలని చెప్పి. నెక్స్ట్, దర్బర్ అండ్ కొలిట్ ప్రకారం లక్ష్యాలు రూపొందించేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సినవి. లక్ష్యాలు రూపొందించేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాలి క్రింది విషయాలు ఏవి? అవి వీళ్ళిద్దరి ప్రకారం అండి. దర్బర్ అండ్ కొలిట్ ప్రకారము చూసినట్టయితే ఆప్షన్స్: సమకాలీనత, ఆచరణా యోగ్యత, అనుగుణ్యత. సమకాలీనత అంటే ఏంటంటే ఇప్పుడు మనకు ఈ కాలానికి సంబంధించిందే ఉండాలి. అంటే ఏంటంటే
సపోజ్ ఇప్పుడు న్యూ డిస్ట్రిక్ట్స్ ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు వచ్చేటువంటి పిల్లవాళ్ళకు ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ఇచ్చామనుకోండి, ఇప్పుడేమో న్యూ డిస్ట్రిక్ట్స్గా డివైడ్ అయి ఉన్నాయి. సో వాటికి సంబంధించి ఇవ్వాలి కానీ ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ఇవ్వకూడదు. సో ఆ విధంగా ఆ కాలానికి సంబంధించి, ఆ ప్రస్తుతానికి, ఆ ప్రజెంట్ సిచ్యువేషన్కి సంబంధించి ఉండాలన్నమాట. ఆచరణ యోగ్యత, ఆచరించడానికి మంచిగా ఉండాలన్నమాట, కష్టమైనవి కాకుండా. అనుగుణ్యత, అడ్జస్ట్ అయ్యే విధంగా ఉండాలన్నమాట. ఏ పిల్లవాడైనా చేయగలిగేలా ఉండాలి. ఆప్షన్ డి అండి, ABC 3 అని చెప్పుకోవచ్చు. క్రింది అంశం విద్యా లక్ష్యాలకు ఆధారం కాదు. క్రింది అంశం విద్యా లక్ష్యాలకు ఆధారం కాదంట. సామాజిక అవసరాలు, సామాజిక తాత్విక చింతన, ఉపాధ్యాయుని అవసరాలు. ఈజీగా కనుక్కోవచ్చండి. సామాజిక అవసరాలు దృష్టిలో పెట్టుకోవాలి, సామాజిక తాత్విక చింతన దృష్టిలో పెట్టుకోవాలి. ఆప్షన్ సి చూడండి, ఉపాధ్యాయుని అవసరాలతో విద్యా లక్ష్యాల ఏర్పాటుతో ఎలాంటి సంబంధం లేదండి. ఉపాధ్యాయుని అవసరము అది పర్సనల్, ఓకే, దీంతో సంబంధం లేదు. ఆప్షన్ సి అండి. విద్యా లక్ష్యాలు రూపొందించేటప్పుడు ఇవి దృష్టిలో పెట్టుకోవాలి కానీ ఉపాధ్యాయుని యొక్క అవసరాలు ఏమేమి ఉన్నాయి అనేది దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తరగతి గదిలో అభ్యాసనానికి సాక్ష్యాలు. తరగతి గదిలో అభ్యసనం జరిగిందనడానికి సాక్ష్యాలు ఏంటివి? ఆప్షన్స్ స్పష్టీకరణలు. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్యార్థి గడించిన సామర్థ్యాలను సూచించేవి. విద్యార్థి గడించిన సామర్థ్యాలను సూచించేవి. సేమ్ అండి. ఆప్షన్ బి స్పష్టీకరణలు. అభ్యసనానికి సాక్ష్యాలు అని చెప్పాం కదా, పిల్లవాడు నేర్చుకున్నాడా లేదా అని ఈ స్పష్టీకరణ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. విద్యార్థిని గణించిన సామర్థ్యాలను సూచించేవి స్పష్టీకరణలు. వాడి సామర్థ్యాలు ఎంతవరకు నేర్చుకున్నాడా లేదా అనేది తెలుసుకోవడానికి కూడా స్పష్టీకరణలు యూజ్ చేస్తాం. విద్యార్థి తన చుట్టూ ఉన్న పరిసరాలు పచ్చగా పరిశుభ్రంగా ఉండాలంటాడు. ఇందులో ఇమిడి ఉన్నటువంటి లక్షణం ఏమిటి? చుట్టూ ఉన్న పరిసరాలంతా పచ్చగా పరిశుభ్రంగా ఉండాలి అని అంటున్నాడంట. సో దీంట్లో ఇమిడి ఉన్నటువంటి లక్ష్యం ఏమిటి? ఆప్షన్స్ ఆప్షన్ బి అభిరుచి. విలువలను స్థిరీకరణం చేసే ప్రక్రియ. విలువలను స్థిరీకరణం చేసేటువంటి ప్రక్రియ. ఆప్షన్ డి వ్యవస్థాపనం అండి. క్రింది వాటిలో విశ్వాసానికి సంబంధించిన చర్య. క్రింది వానిలో విశ్వాసానికి సంబంధించిన చర్య. ఆప్షన్ సి గమ్యం. వేసవిలో పుష్పించే పువ్వుల పేర్లు చెప్పండి అనే ప్రశ్న ద్వారా పొందేటువంటి లక్ష్యము. వేసవిలో పుష్పించే పువ్వుల యొక్క పేర్లు చెప్పండి అని అడిగామండి క్వశ్చన్ అనేది. దాంట్లో వాడు ఉన్నట్టు చెప్తాడు కానీ వాడి సొంత జ్ఞానం ఏమి ఉండదన్నమాట. అంటే పూల పేర్లు గుర్తు తెచ్చుకొని చెప్తాడు అంతే. వాడికి అర్థం చేసుకొని సొంత వాక్యాలు చెప్పే పని ఏం లేదు, ఎక్కడ వినియోగించడం లేదు, అక్కడ ఎలాంటి స్కిల్ బయటపడట్లేదు చేతితో చేసే పని కానీ ఏదైనా. ఆప్షన్స్ 1 అండి జ్ఞానం అండి. వేసవిలో పుష్పించే పువ్వుల పేర్లు చెప్పండి అనేటువంటి ప్రశ్న ఇచ్చామంటే పిల్లవాడు సమాధానం చెప్పంటే జ్ఞానం అనేటువంటి లక్ష్యాన్ని వాడు ఛేదించినట్టు. అభ్యసన అనుభవం అనేది వీరి మధ్య పరస్పర చర్య. అభ్యసన అనుభవం అనేది ఎవరెవరికి మధ్య పరస్పర చర్య అండి? చూసుకోవచ్చు. అభ్యాసకుడు ఉపాధ్యాయుడు. సపోజ్ ఈ విద్యార్థి ఉపాధ్యాయుడు అని చెప్పుకోవచ్చు. అభ్యసన అనుభవాలు వీళ్ళిద్దరికే కదా, ఉపాధ్యాయుడు విద్యార్థికి కల్పిస్తాడు. అభ్యసన అనుభవాలు అనేటివి విద్యార్థి చేస్తాడు. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. వీళ్ళిద్దరి మధ్య జరుగుతుంది. లక్ష్యాలను రూపొందించడంలో నియమ నిబంధనలు తెలిపేది. లక్ష్యాలను రూపొందించడంలో నియమ నిబంధనలను తెలిపేది. ఫ్రాస్ట్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫ్రాస్ట్. బ్లూమ్స్ ఇచ్చారు. బ్లూమ్స్ మనకి జ్ఞానాత్మక రంగం సంబంధించి. క్రింది వానిలో గిల్ బెరిచ్ వర్గీకరణలో ఉంటూ బ్లూమ్స్ వర్గీకరణలో ప్రత్యేకంగా ప్రస్తావించని అంశం. గిల్ బెరిచ్ వర్గీకరణలో ఉందంట, బ్లూమ్స్ వర్గీకరణలో ప్రత్యేకంగా లేదంట. ప్రస్తావించని అంశం దీని గురించి లేదు అసలు. గిల్ బెరిచ్ వర్గీకరణలో మాత్రం ఉంది. అది ఏమిటి? వీరు చెప్పిన దాంట్లో ఉండాలి, బ్లూమ్స్ వర్గీకరణలో లేకుండా ఉండాలి. ఆప్షన్స్ ఆప్షన్ సి అండి భావనలు అనేది లేదు. భావావేశ రంగంలో అంతిమ లక్ష్యం ఏమిటి? భావావేశ రంగంలో అంతిమ లక్ష్యం ఏమిటి? భావావేశ రంగంలో మనం చూసుకున్నట్టయితే గ్రహించడము ఫస్ట్ది, సెకండ్ వన్ ప్రతిస్పందించడము, థర్డ్ వన్ విలువ కట్టడము, ఫోర్త్ వన్ వ్యవస్థాపనం, ఫిఫ్త్ వన్ లాస్ట్ది శీలస్థాపనం. వీళ్ళ అంతిమ లక్ష్యం అన్నారు. సో ఆప్షన్
ఇది స్థూల స్థాపనం అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. వ్యవస్థాపనం అనేది క్రింది రంగానికి చెందును. ఇప్పుడే చెప్పాను. ఆప్షన్స్ భావావేశ రంగంలోకి చెందుతుందండి. విలువ కట్టుట, ప్రతిస్పందించడం, గ్రహించడం, శీలస్థాపనం, వ్యవస్థాపనం. భావావేశ రంగంలో ప్రాధాన్యత దృష్ట్యా వీటిని ఉన్నత క్రమంలో అమర్చండి. అంటే దిగువ నుంచి పైకి అన్నమాట. అంటే ఏమనంటే తక్కువ స్థాయి నుంచి ఎక్కువ స్థాయికి అనే మీనింగ్లో. ఎక్కువ స్థాయి ఏంటి? లాస్ట్లో శీలస్థాపనం. తక్కువ స్థాయి ఏమిటి? గ్రహించడం. సరళం నుంచి సంశిష్టం అని చెప్తాం. ఇది సరళమైతే ఇది సంశిష్టం అనమాట. ఇది దిగువ స్థాయి, ఇది పై స్థాయి, అత్యున్నత స్థాయి. ఓకే, ఈ విధంగా ఉన్నత క్రమంలో అమర్చమన్నారు. ఫస్ట్ వన్ ఏంటి? గ్రహించడం. సో ఏముంది ఇక్కడ? సి ఉంది. సో ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారం చూసుకుంటే ఈ రెండు రాంగ్ అయిపోతాయి. సి ఉంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ది మనకు తెలుసు శీలస్థాపనం అని. సో డి ఉంది లాస్ట్లో డి ఉండాలి, ఫస్ట్లో సి ఉండాలి. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మీకు ఇది విధంగా ఆప్షన్ని వెళ్ళి డిలీట్ ప్రకారం అయినా చేసుకోవచ్చు. ఒకసారి ఆన్సర్ కూడా కరెక్ట్ చేసుకోవాలి మళ్ళీ. గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థాపనం, లాస్ట్ వన్ శీలస్థాపనం. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. విచక్షణ అనే స్పష్టీకరణ ఈ లక్ష్యానికి చెందినది. విచక్షణ అనే స్పష్టీకరణ ఈ లక్ష్యానికి చెందినది. డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఆప్షన్ సి అండి, వినియోగం కిందికి వస్తుంది విచక్షణ అనేది. శాస్త్ర సంబంధ సమాచార ప్రాప్తి స్థానాన్ని తెలుసుకోవటమే డాష్. శాస్త్ర సంబంధ సమాచార ప్రాప్తి స్థానాన్ని తెలుసుకోవడమే డాష్. గ్రహించడం అండి. ఆప్షన్ డి, గ్రహించడం. శాస్త్ర సంబంధమైనటువంటి ఆ సమాచారం యొక్క స్థానాన్ని తెలుసుకోవడమే మనం ఇక్కడ గ్రహించడం అని కిందికి చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు విలువ కట్టారు అని మీనింగ్ వస్తే విలువ కట్టడము, సమర్థవంతంగా ప్రతిస్పందిస్తున్నాడు అని అలా వస్తుంది మనకు. ఓకే, ఆల్మోస్ట్ మనకు పేరులోనే ఉంటుంది అనమాట ఆల్మోస్ట్. నెక్స్ట్ కంటిన్యూషన్ బిట్స్ అనేటివి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. మన యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి. థర్డ్ టు 8th ఉంటాయి. న్యూ సిలబస్ బేస్ చేసుకొని 9th ఓల్డ్ న్యూ 2 ఉన్నాయి. 10th కూడా 2023 సంబంధించిన సిలబస్ ఉంది. ఈ విధంగా మీకు సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. అందరూ టాపిక్ వైజ్ అందిస్తున్నారు కానీ ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అందులో కూడా ఇప్పుడు థర్డ్ టు 8th అనుకోండి, ఇట్లాగా సబ్జెక్ట్ వైజ్ మళ్ళీ దాంట్లోనూ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఈ విధంగా 3rd నుంచి 8th వరకు ఫుల్ సిలబస్ ఉంటుంది. 9th 10th లింక్ టాపిక్స్ అనేటివి లెసన్ వైజ్ ఉంటాయి. సో చాలా యూజ్ అవుతుంది. ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది మీకు. చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్లో ఉండేదంతా మీకు ఫ్రీ కంటెంట్ అండి. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి. రాయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకైతే ఇక్కడ మీకు పీడిఎఫ్స్ అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయి. మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో అవన్నీ మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి చేయడం అనేది జరిగింది. ఇవి మీరు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. 3rd నుంచి 10th వరకు ఉంటాయండి. జిరాక్స్ కూడా చేయించుకొని ఇవి మీరు జిరాక్స్ చేయించుకోవడం, చదవడము, వీటికి వచ్చి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే, సైకాలజీ సంబంధించి ఓన్లీ 1 రూపీతో మీకు 100+ టెస్ట్లు అనేవి ఉన్నాయి. 1000+ బిట్స్ అనేవి కవర్ అవుతాయి. చూడండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. ఓన్లీ సైకాలజీ ఉంటుంది. లూసెంట్ జీకేకి సంబంధించి ఎప్పుడు మనకి ఇంగ్లీష్ ప్లస్ హిందీ లాంగ్వేజ్లోనే చూసాము. ఇక్కడ మొదటిసారిగా తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి అందివ్వడం జరిగింది. పీడిఎఫ్ అనేది 1500 బిట్స్ అనేవి మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మీరు చదువుకోవచ్చు. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. మెయిన్ అయితే కానీ డిఎస్సి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన టెస్ట్ సిరీస్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు టాపిక్ వైజ్ కాకుండా లెసన్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మొత్తం న్యూ సిలబస్ అంతా అప్డేట్ చేయడం అనేది జరిగిందండి.